రేవంత్ పాలనలో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అరిగోసపడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించిన కొనుగోలు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. నల్గొండ జిల్లా రైతులు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలకు ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు మొద్దునిద్ర వీడాలని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో నల్లగొండ జిల్లా రైతుల పరిస్థితి దారుణంగా మారింది. కొనుగోలు కేంద్రాల్లోకి ధాన్యం వచ్చి నెల రోజులు దాటుతున్నది. అయినా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ ప్రారంభం కాలేదు. ఇప్పటిదాకా కేవలం 30% ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొన్నది. ఇంకా 70% ధాన్యం ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. అకాల వర్షాలకు ధాన్యమంతా తడిసిపోతున్నది. మొలకలు వచ్చి రంగు మారడంతో రైతన్నకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. అయినా దున్నపోతుపై వానపడ్డ చందంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్నదని రైతులు బగ్గుమంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ ప్రారంభం కాలేదు. మిల్లులకు ట్యాగింగ్ చేసి ధాన్యం కేటాయింపులు చేయనేలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ ధాన్యం అక్కడే పేరుకుపోయింది. నెల రోజుల నుంచి రైతులు కళ్ళు కాయలు కాసేలా పడిగాపులు కాస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ చేసే మిల్లులకు ధాన్యాన్ని కేటాయించాలంటే ముందుగా ట్యాగింగ్ చేసి ధాన్యం పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి మిల్లు 10% బ్యాంకు గ్యారంటీ షూరిటీ ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ నిబంధన పెట్టింది. గతంలో డీఫాల్ట్ అయిన మిల్లులకైతే 25% గ్యారంటీ పెట్టాల్సిందేనంటూ కఠినంగా వ్యవహరిస్తున్నది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఈసారి రా రైస్ మాత్రమే తీసుకుంటామని తేల్చి చెప్పింది. మిల్లర్లేమో రా రైస్ ఇస్తే తమకేమీ మిగలదని ఈ నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. రా రైస్ను తీసుకునేది లేదని బీచ్ మించుకు కూర్చొని సమ్మె చేస్తున్నారు. ఫలితంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవడం లేదు. ప్రభుత్వానికేమో ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో ప్రణాళిక లేదు. మిల్లులు సమ్మతిస్తేనే కొనుగోలులో వేగం పెరిగే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ సర్కారుకు మిల్లర్లకు మధ్య ఎడతెగని పంచాయతీ జరుగుతున్నది. జిల్లాలో మిల్లర్లదే పైచేయి కావడంతో ప్రభుత్వ నిబంధనల్ని పెడచోయన పెడుతున్నారు. పైగా మిల్లర్లంతా సిండికేట్ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య రైతులు బలైపోతున్నారు. ఐపీఎస్ అంటారు, ఒడ్లు పోసి 15 రోజులు అయిపోతుంది. మాది పట్టి చేసి ఇంతవరకలా ఒడ్లు కాంట అయితలేవు, లారీలు వస్తలేవు. గతం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు లారీలు కానీ ఏది కానీ ఒడ్లు ధాన్యం తడవకుండా చేయకుండా పోయినాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా నడిచిందో ఇప్పుడు చూడ అట్లా నడవాలి. రేవంత్ రెడ్డి పాలనలో వచ్చినప్పుడు ఇంతవరకలా లారీలు చక్కగా వస్తలేవు, రైతులు నష్టమవుతారు. సూర్యాపేట నగరేకల అక్కడ రాళ్ళ వాన ఒక్క పడత లేకుండా గాలిద్వారం లేచిపోయినాయి. మాకు సుధా అట్లా నష్టం అవుతుందని మేము ముందే చెప్తున్నాం.